హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నామండి. ఇక్కడ మనకి 2 years ఓల్డ్ G+1 సేల్ కి వచ్చింది. ఇది వచ్చేసి మనకి 118 square yards లో నార్త్ ఫేసింగ్ లో ఉంది. డైమెన్షన్ వచ్చేసి 23.5 45 అండి. ఈ హౌస్ ముందు 30 feet రోడ్ ఉంది. ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది. వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి పక్కన వరకు మంజరవాడ కనెక్షన్ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఇక్కడైతే ఇంకా శాంక్షన్ కాలేదండి, తొందరలోనే శాంక్షన్ అవుతుంది. మనకి రాంపల్లి టు గట్కేసరికి మెయిన్ రోడ్ కి అయితే సెకండ్ బీట్ లో ఉన్నాం. వెహికల్స్ వెళ్తుంది, మీరు చూడొచ్చు. గ్రౌండ్ లో వచ్చేసి మనకి చాలా స్పేసెస్, కార్ పార్కింగ్ తో పాటు సింగిల్ బెడ్రూమ్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. హౌస్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సరంలో ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. మనకి ఎదురుగానే చాలా పెద్ద గేటెడ్ కమిటీ విల్లాస్ ఉన్నాయి. అలాగే మనకి బస్ స్టాప్ కి అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాం. మనకి శ్రీదేవి కాలేజ్ కి అలాగే రాకోడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి అయితే ఓన్లీ 1/2 kilometer డిస్టెన్స్ లో ఉన్నాం. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే ఓన్లీ 3 kilometer డిస్టెన్స్ లో ఉంది. సేమ్ మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కూడా 3 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కి అయితే 5 kilometer డిస్టెన్స్ లో ఉన్నాము. మనకి హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాం కాబట్టి మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వనవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడుకోవచ్చు. హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తామో నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. చూడండి, ర్యాంప్ కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. మనకి ఇక్కడ గేట్ దిమ్మలు కూడా గ్రానైట్ తో డిజైన్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇది వచ్చేసి బోర్ అండి. ఇక్కడ సంప్ వచ్చింది. మనకి వాటర్ అయితే చాలా ఉన్నాయి. వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. పార్కింగ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి, ఎల్ షేప్ లో వచ్చింది. మనం కార్ తో పాటు అలాగే బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఇచ్చారు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు. చూద్దాం రండి. చూడండి, ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. పాయింట్ వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి మనకి 2 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. చూడండి, ఇక్కడైతే చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ ఇంకొక వాష్ ఏరియా ఉంది. బ్యాక్ సైడ్ కూడా మనకి సెట్ బ్యాక్ తీసుకున్నారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఎలివేషన్ టైల్స్ చూడండి. మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ చూడండి. UPVC ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారు. గ్రౌండ్ లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ వచ్చింది. చాలా స్పేసెస్ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. చాలా స్టాండర్డ్ గా ఉంది. మనకి మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వచ్చింది. ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి. చూడండి, ఇదంతా హాల్. హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి హాల్ ఇక్కడ టీవీ పాయింట్ వచ్చిందండి. మన టీవీ దగ్గర వుడ్ వర్క్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, హాల్ లో మనకి ఫాల్స్ డిజైన్ ఇచ్చారు. మనకి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి. విండోస్ అన్ని కూడా మనకి UPVC విండోస్ ఇచ్చారు. చూడండి, మనకి గ్రానైట్ తో ఫ్రేమ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. ఇది వచ్చేసి పూజ రూమ్. చూడండి, పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఒక్కరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇదంతా కిచెన్. కిచెన్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. మనకి ప్లాట్ఫామ్ యూ షేప్ లో ఇచ్చారు. చూడండి, ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. కిచెన్ లో 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ ఉంది. పక్కన బెడ్రూమ్ ఉంది, చూపిస్తానండి. చూడండి, బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కింగ్స్ పెడితే కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ మనకి సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్స్ అండ్ డిజైన్ అయితే చాలా బాగా చేశారండి. విండోస్ అయితే చాలా పెద్ద విండోస్ వచ్చాయి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఈ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. బయట మీకు కామన్ వాష్రూమ్ చూపించాను కదా. గ్రౌండ్ లో మీకు సింగిల్ బెడ్రూమ్ చూపించాను కదా. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK వచ్చింది. చాలా స్పేసెస్ ఉంది. పైకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి, స్టెప్స్ మొత్తం కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. చూడండి, ఇదంతా పోర్ట్ ఏరియా. చాలా స్పేసెస్ వచ్చింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ బాల్కనీ వచ్చిందండి. మనకి పోర్ట్ ఏరియా ఫాల్స్ డిజైన్ చేశారు అండి. మనకి ఇక్కడ కూడా మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. చాలా స్టాండర్డ్ గా ఉంది. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి, ఇదంతా హాల్. చూడండి, హాల్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది. చాలా స్పేసెస్ ఉంది. హాల్ ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారండి. కింద గ్రానైట్ వచ్చింది. ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్ వచ్చాయి. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వచ్చింది. చూడండి, మనకి హాల్లో ఫాల్ సీలింగ్ వచ్చేసి ఉడ్కలతో చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఇందులో కూడా సపరేట్ గా పూజ రూమ్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ పూజ రూమ్ సపరేట్ గా వచ్చింది. ఇదంతా కిచెన్. కిచెన్ లో వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో ఇచ్చారు. చూడండి, ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఉన్నాయి. కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉందండి. మనకి కిచెన్ లో 3-4 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇచ్చారు. చూడండి, వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK అని చెప్పాను కదా. ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. చూద్దాం రండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు. ఇక్కడ మనకి కబోర్డ్ స్పేస్ వచ్చింది. ఆల్రెడీ వీళ్ళు కబోర్డ్ పెట్టుకున్నారు. మనకి ఇందులో కూడా చాలా పెద్ద విండో వచ్చింది. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి.
మనకి బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుందండి. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. అన్ని రూమ్ లో కూడా మనకి కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చిందండి. పైన లో రూఫ్ ఇచ్చారు. బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. మెయిన్ రోడ్ కి అయితే పక్కనే ఉన్నాము. ఇక్కడ మనకి స్టెప్స్ పైన హెడ్ రూమ్ ఇచ్చారు. కంప్లీట్ గా సీలింగ్ ఉంటుంది అండి. ఎలివేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, మనకి మెయిన్ రోడ్ అయితే పక్కనే ఉంది. ఓన్లీ సెకండ్ వీక్ లో ఉన్నాము. చూడండి, చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి. అందరు లివింగ్ ఉంటున్నారు. చాలా డెవలప్ అయింది చూడండి. ఇందులో మనకి 2 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. మనకి బోర్ వాటర్ సపరేట్ గా, మంజర్ వాటర్ సపరేట్ గా ఉంది చూడండి. 2 పైప్ లైన్స్ వచ్చాయండి. దాని సపరేట్ గా ఉంది. కాకపోతే ఇప్పుడైతే ఓన్లీ బోర్ వాటరే ఉంది. మనకి అక్కడ వరకు మంజర్ వాటర్ వచ్చిందండి. ఇక్కడైతే ఇంకా శాంక్షన్ కాలేదు. తొందరలోనే ఇక్కడ కూడా మనకి మంజర్ వాటర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకా డ్రైనేజ్ లేదు, అలాగే మంజర్ వాటర్ లేదు. అవి కూడా తొందరలోనే వచ్చేస్తాయి. మీకు ఇప్పుడు ఆల్రెడీ తెలుసు, రాంపల్లి మెయిన్ రోడ్ అయితే వర్క్ నడుస్తుందండి. అందుకే ఇక్కడ పైప్ లైన్స్ ఇంక ఇవ్వలేదు. తొందరలోనే మనకి మంజర్ వాటర్ కనెక్షన్ వస్తుంది, అలాగే డ్రైనేజ్ వస్తుంది. చూసారు కదా, చాలా డెవలప్ అయింది. మనకి 10 minutes లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా. ఇది వచ్చేసి మనకి ఓన్లీ 2 years ఓల్డ్ అండి. 2 years లోనే ఎందుకు అమ్ముతున్నారని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళకి జాబ్ కి దూరం అవుతుందని సేల్ చేస్తున్నారు. ప్రైస్ వచ్చేసి 1.2 crore అండి. 1,20,00,000. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తనకు కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. ఇక్కడ రెంటల్ కూడా చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే పక్కనే చాలా కాలేజెస్ ఉన్నాయి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంది. 2 BHK వచ్చేసి 10,000 వస్తుంది. సింగిల్ బెడ్రూమ్ కి వచ్చేసి 8,000 వస్తుంది. రెంటల్ కూడా చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ ఏరియాలో చూసే వాళ్ళతో ఖచ్చితంగా విజిట్ చేయండి. మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. ఎందుకంటే మనకి మెయిన్ రోడ్ అయితే సెకండ్ బిట్ లోనే ఉంది. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.